జై శ్రీమన్నారాయణ. అస్మద్గురుభ్యో నమః. సంకర్షణాయ సూక్ష్మాయ దురంతాయాంతకాయ చ నమో విశ్వప్రబోధాయ ప్రద్యుమ్నాయాంతరాత్మనే. అవ్యక్త స్వరూపుడు, అంతము లేనివాడు, లోకమున అంతము చేయువాడు సంకర్షణ దేవునకు నమస్కారము. చైతన్యాధిష్టాన రూపములో సకల ప్రాణులకు వివిధ రూపముల జ్ఞానమును కలిగించువాడు సకల ప్రాణుల అంతర్యామయగు ప్రద్యుమ్నకు నమస్కారము. 4th Canto, 24th Chapter, 35th Prayer. భగవద్బంధువులారా, శ్రీమద్ భాగవత తత్వదీపిక 3వ స్కందం 9వ పాడ్కాస్ట్లో స్వాగతం. మనం గత 2-3 ఎపిసోడ్ల నుండి విదుర మైత్రేయ సంవాదం వింటున్నాం. ముందుగా కొన్ని విషయాలను తెలుసుకొని ఈ భూమిపైన ఉన్నటువంటి జీవరాశుల గురించి, ఈ భూలోకంలో ఉన్నటువంటి వివరాల గురించి ప్రశ్న వేస్తున్నారు. దాని వివరాలు మనం తెలుసుకుందాం. రాకెడి జంతువులు, రెక్కలతో ఎగిరెడి పక్షులు, తల్లి గర్భము నుండి మావితో పుట్టిన జంతువులు, గుడ్డు నుండి పుట్టిన ప్రాణులు, చెమటచే పుట్టెడి పేలు మొదలగు ప్రాణులు, భూమి నుండి మొలచెడి మొక్కలు మొదలగు వాని సృష్టి క్రమమును వివరింపుము. రజస్తమో గుణములు, సత్వగుణము ప్రధానముగా గల ఆయా అవతారములలో వేరు వేరు రూపములను తాల్చి శ్రీనివాసుడు సృష్టి స్థితిలయ రూపమగు ఈ జగద్వ్యాపారములను ఎట్లు నిర్వహించున్నాడో తెలియచేయుము. వర్ణాశ్రమ విభాగములను, ఆ వర్ణముల నడువడి, రూపము, స్వభావము మొదలగు వానిని వివరింపుము. భగవానుడు స్వయముగా చెప్పిన పాంచరాత్ర శాస్త్రమును ఎరింగింపుము. అనులోమ ప్రతిలోమ వర్ణములను వివరింపుము. అనులోమ అనగా పై వర్ణముల వారికి క్రింది వర్ణముల వారి యందు కలిగిన సంతానము. ప్రతిలోమ అనగా కింది వర్ణముల వారికి పై వర్ణముల వారి యందు కలిగిన సంతానము. ధర్మార్థ కామ మోక్షములను ఆర్జించు ఉపాయములను వివరింపుము. కృషి, వాణిజ్యము, పశుపాలనము, దండనీతి మొదలగు వానిని ఎరింగింపుము. శ్రాద్ధములు ఎట్లు చేయవలను, గ్రహములు నక్షత్రములు ఎట్లు ఉండునో అను వానిని ఎరింగింపుము. దానము, తపస్సు, స్తోత్రములు, యజ్ఞాది కర్మలు, స్మృతులలో చెప్పబడిన చెరువులు తవ్వించుట మొదలగు స్మార్త కర్మలను వివరింపుము. ఆపద కలిగినప్పుడు పురుషుడు ఎట్లు ప్రవర్తించవలనో తెలియజేయుము. ధర్మ ప్రవర్తకుడగు భగవానుడు ఏ మార్గముచే సంతుష్టి నందునో ఎవరిని అనుగ్రహించునో ఎరింగింపుము. తమను అనుసరించి సేవించు శిష్యులకు, పుత్రులకు వారి దైన్యమును చూచి జాలి కలిగిన గురువులు వారు అడగని రహస్యార్థములను కూడా ఎరింగింతురు గదా. అట్టి వానిని అన్నిటినీ నాకు తెలియజేయము. ప్రళయము ఎన్ని విధములు, తత్వములన్నీయు వెనుకకు లయమగునప్పుడు క్రమమేమి, ఆ ప్రళయములో పరమాత్మను ఎవరు సేవించుచుందురు, జీవుని స్వరూపమేమి, పరమాత్మ స్వరూపమేమి, గురు శిష్యుల శాస్త్రములచే ఎరింగించడి జ్ఞానమెట్టిది, ఆ జ్ఞానములకు సాధనములేవి, ఇట్టి జ్ఞానమంతయు గురూపదేశముచే లభింపవలను గాని తమంత తమకు ఎవ్వరికినీ కలుగనేరదు. జ్ఞానము, భక్తి, వైరాగ్యము అనునవి గురూపదేశము లేనిదే లభించినవి కావు. ప్రకృతి సంబంధముచే జ్ఞానము తొలగి అజ్ఞానము ఆవరించుటచే అంధుడనై ఉన్న నాకు వీనిని అన్నింటినీ ఎరుంగజేయము. ఎన్ని వేదములు చదివినను, యజ్ఞములు తపస్సులు చేసినను జీవునకు జ్ఞానమును కలిగించి ఆ సంసార బంధమున కలిగేడి భయమును తొలగించడి జ్ఞానముచే అభయమును కలిగించుటలో సమానములు కావు. ఈ విధంగా విదురుడు రహస్యార్థములను ఎరింగింపుమని మైత్రేయుని ప్రశ్నించెను. మైత్రేయుడు అందమైన అతని సంశయమును విని ఆనందము కలిగి హేళగ నవ్వుచూ సమాధానం చెప్పుటకు ఉపక్రమించాను. ఓ విదురా, ఈ లోకములో సత్పురుషచే సేవించదగినది, గౌరవింపదగినది కురువంశం. ఆ వంశమునందు జన్మించిన వారికి
భగవానుడే ప్రాప్యము ఉపాయము అయి ఉండును. అట్టి వంశంలో జన్మించిన వాడవు నీవు. నీవు యముని అంశచే జన్మించిన వాడవు. నీవు లోకపాలుడవు. పరమపురుషుని కీర్తి స్మరించుటకు నీ ప్రశ్నలచే అవకాశం కలిగించి భగవానుని కీర్తి అందు ఆసక్తిని నాకు మరల క్రొత్తగా కలిగించినావు. నీవు అడిగిన ప్రశ్నలకు సమాధానముగా భాగవత పురాణమును ఎరింగించెదను. ఈ లోకులు అల్పముగు సుఖము కొరకు అధికముగు దుఃఖమును పొందుచుందురు. అట్టి లోకులు దుఃఖమును తొలగించుట కొరకు సంకర్షణ నుండి సనకాది ఋషుల ద్వారా ప్రవర్తించిన భాగవత పురాణమును తెలియజేసేదను. భాగవతము మొదట సంకర్షణుడు సనత్కుమారునకు ఉపదేశించగా అతడి నుండి వచ్చినట్లు ఇప్పుడు చెప్పుచున్నారు. వెనుక చతుర్ముఖ బ్రహ్మ నుండి నారదునకు, వారి వలన వ్యాసునకు, శుకునకు వచ్చినట్లు చెప్పినారు. కాబట్టి భాగవత పరంపర రెండు విధములుగానున్నది. ఈ సంకర్షణుడు ప్రవర్తింపచేసిన భాగవత ఆవిర్భావమును ఇప్పుడు వర్ణించుతున్నాను. పాతాళలోకంలో భగవానుడు సంకర్షణుడు శుద్ధ సత్వమయమగు దివ్యమంగళ విగ్రహముతో ఆసీనుడై ఉండెను. అతని వద్దకు సనత్కుమార, సనత్ సుజాత, సనక, సనందనులు అనిగడి నలుగురు మునులు వెళ్ళి వినయంతో సేవించి ఈ జగత్తునకు అవ్వలివాడగు పరమాత్మ యొక్క తత్వమును వాస్తవముగా ఎరింగింపవలని ప్రశ్నించిరి. ఆ సంకర్షణుడు తనకు ఆవాస స్థానముగు వాసుదేవ నామముచే వ్యవహరింపబడు తత్వమును సంతతము ధ్యానించుచున్నాడు. ఆత్మతోనే తాను సంతతము చేరి ఉండి నేత్రములను మూసుకొని ఉండును. జ్ఞానులకు తాను ఎరింగిన జ్ఞానమునందించుటకై కొద్దిగా నేత్రములు విప్పుచుండును. సనత్కుమారాది మునులు సత్యలోకం నుండి భాగవతం వినుట కొరకు పాతాళ లోకమునకు వచ్చిరి. వారు మార్గమధ్యమున ఆకాశగంగలో స్నానము చేసి వచ్చిరి. అందుచే వారి జటలు తడిగా ఉన్నవి. వారు పాతాళమున సంకర్షణుని చేరి వాని పాదపీఠమును నమస్కరించిరి. ఆ స్వామి పాదపీఠమును నాగరాజ కన్యలు తమకు యోగ్యులైన వరులను కోరిన వారై ప్రేమతో ఆరాధించుండేది. ఆ సంకర్షణ భగవానుడు చేసిన చేష్టితములకు ఎరింగిన మునులు ప్రేమతో మాటలు తడబడుచుండగా గానము చేయుచుందురు. ఆ సంకర్షణుడు 1000 పణములపై మణులు ప్రకాశించుచుండగా 1000 కిరీటములతో విలసిల్లుచున్న వాడై ఉండును. అట్లు కూర్చొని ఉన్న సంకర్షణుడు తనను చేరి ప్రార్థించిన మోక్షధర్మములందు ఆసక్తి గల సనత్కుమారులకు భాగవతమును ఉపదేశించెను. ఆ సనత్కుమారుడు తనను చేరి ప్రార్థించిన సాంఖ్యాయనుకు ఉపదేశించెను. సాంఖ్యాయనుడు పరమహంసలు ఆచరించడి ధర్మములు ఆచరించుటలో ప్రధానుడను మా గురువునగు పరాశరుడు అనువర్తించి ప్రార్థింపగా వానికి భగవద్విభూతులను వివరించెను. మా గురువు పరాశరునితో బృహస్పతి కూడా వాని నుండి భాగవతమును ఎరింగెను. దయాళువగు పులస్తుడు తన సంతతిని రక్షించినాడని సంతోషముతో పరాశరునకు దేవతా పారమార్థ్యమును ఎరుంగ గలుగునట్టి జ్ఞానమును దానిని నిరూపించడి పురాణము రచించడి శక్తిని ప్రసాదించెను. అట్టి వరముచే లభించిన జ్ఞానముచే పరాశరుడు తాను ఎరింగి భాగవత పురాణమును శ్రద్ధగల నాకు ఉపదేశించెను. నేను చెప్పుచున్నాను వినుము. సృష్టికి ముందు ఈ విశ్వమంతయు ఉదకముచే ముంచబడి ఉండెను. ఆ జలములందు శేషశయనమై ఒంటిగా తాత్కాలికముగా జగద్వ్యాపారం విరమించి యోగనిద్రకు అవకాశము లభించిన వాడై భగవానుడు తనను తాను అనుభవించు సుఖమునందు పరిపూర్ణుడై నిర్వ్యాపారుడై ఉండెను. నేత్రములు మూసుకొని పరుండెను. అతని దివ్య శరీరమందు భూత సూక్ష్మములు లయమై ఉండెను. తనలో తాను వేరు చేసి చూచుటకు వీలు కాని కాలమును ప్రేరణ చేయక శ్రీ మహావిష్ణువు శయనించి ఉండెను. అప్పుడు అతడు బాహ్య వ్యాపారము లేక అగ్నికర్రలో లీనమై తన ప్రకాశము దహించు శక్తి అరికట్టబడి ఉన్నట్లే ఆ పరమాత్మ తన సామర్థ్యమును ఆవిష్కరించకుండా పరుండి ఉండెను. ఈ విధముగా కొన్ని యుగములు అతడు పరుండెను. అప్పుడు లోక సృష్టి లేదు. కొంతకాలము తరువాత తన సంకల్పము చేతని శక్తి వలె తనలో నిగూఢమై ఉన్న కాలమును ప్రేరణ చేయగా వెనక ఏ కాలశక్తి చేయి లోకములన్నీయు
భూత సూక్ష్మములుగా తనలో చేరి ఉన్నవో ఆ భూత సూక్ష్మములను దర్శించను. ఆ స్థూలముగు ప్రపంచమంతయు స్వామి దివ్య మంగళ విగ్రహములో శ్రీవత్సమనుడి పుట్టుమత్స రూపములో ఉన్న ప్రధాన రూపములో విలీనమై ఉండెను. సృష్టి చేయవలనని సంకల్పము పరమాత్మకు కలిగెను. భూత సూక్ష్మములు కదల్చెడి కాలం యొక్క ప్రేరణచే వికసించినవి. అవి రజోగుణముచే ప్రేరణ చేయబడి నారాయణుని నాభిప్రదేశము నుండి పద్మముగా బయలువెడిల్లినవి. లోకరూపమగు ఈ పద్మము జీవుల కర్మను అనుసరించి ఒకసారి నాభి నుండి పైకి లేచెను. ఆ పద్మము యొక్క కాంతిచే విశాలముగు ఆవరణ జలమంతయు సూర్యునిచే ప్రకాశింప చేయబడినట్టు ప్రకాశించెను. జీవులచే అనుభవింపదగిన సకల పదార్థములను ప్రకాశింపజేసే ఆ పద్మము ఎవని నుండి పుట్టినదో ఆ విష్ణువే తాను లోపల ప్రవేశించెను. అప్పుడు వేదస్వరూపుడుగా బ్రహ్మ ఆ పద్మమునందు ఆవిర్భవించెను. అతనిని స్వయంభూ అందురు. పద్మము నుండి ఈ లోకమంతయు మరల వచ్చినది కనుక దీని పాద్మకల్పమని వ్యవహరించిరి. ఇప్పుడు ఆ పద్మమునందు ఆవిర్భవించిన చతుర్ముఖుడు జ్ఞానము పరిపూర్ణముగా వికసించిన వాడై లోకములను చూడక ఆకాశమునందు ఇటునటు నేత్రములు ప్రసరింపజేయుచు ఆ తామర పువ్వునందే ఇటునటు తిరుగుచుండెను. నాలుగు వైపుల ఏమున్నదో చూచుటకు అతనికి నాలుగు ముఖములు ఏర్పడెను. చతుర్ముఖుడు ప్రళయకాలమందు బయలువడిలిన వాయువు చే తిరుగుడు పడుచున్న పెద్ద పెద్ద కిరటములతో కూడిన నీటిలో మొలచి ఉన్న ఆ పద్మములో కూర్చొని లోకరూపముగా ఉన్న ఈ పద్మము యొక్క స్వరూపము గాని తన యొక్క స్వరూపమును గాని ఎరుంగలేక ఇట్లు అనుకొనుచుండెను. బ్రహ్మ ఆ తర్వాత ఏమనుకున్నాడు, ముందు భాగం ఏం జరిగిందో తర్వాత పాడ్కాస్ట్లో మనం తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ. అస్మద్గురుభ్యో నమః.